హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం వడియాలు కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనం వడియాలు చేసుకోవడానికి ముందు రోజు నైటే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ డేకి ఇలా నీటిని పీల్చుకొని మెత్తగా నాని ఉంటాయి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 4 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని నీళ్ళని ఒకే గ్లాస్ కొలతతో కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టేసి నీటిని మరిగించుకోవాలి. నేను ఇక్కడ మనం వాటర్ తాగే గ్లాస్తో 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ సగ్గుబియ్యం 1/2 కేజీ దాకా ఉంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యానికి నేను కొలతలు చెప్తున్నాను. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఒక అర స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని మనం ముందే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నీటితో సహా వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉడకటం స్టార్ట్ అవుతుంది. ఇక మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా చిక్కబడి సగ్గుబియ్యం కూడా మెత్తగా ఉడికి ఉంటాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్లాస్టిక్ కవర్ మీద ఒక్కొక్క గెరిట పిండి వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వడియాలు పెట్టుకోవాలి. ఒక రోజంతా ఎండిన తర్వాత ఇలా కవర్ నుంచి తీస్తే ఈజీగా సపరేట్ అవుతాయి. ఇలా మనం కవర్ నుంచి తీసాక కూడా వడియాలని ఒక 2-3 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను, చూడండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండిన వడియాలను వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, డబుల్ సైజులో ఎంత బాగా వచ్చాయో. సగ్గుబియ్యం వడియాలు రుచి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.